హలో అండి, నమస్తే. ఈరోజు కీమా వర్షం అయితే కంటిన్యూగా జడిలాగా పడుతూనే ఉందండి. ఇది నేను కీమా చేస్తున్నాను. ఒకటిన్నర ఉల్లిపాయ తరుక్కొని పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రెండు స్పూన్లు వేసుకోవాలండి. కీమా వచ్చి 400 గ్రాములు. హాఫ్ కిలోకు ఒక 100 గ్రామ్స్ తక్కువ అనమాట. అందుకని 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనిస్తే చక్కగా గుమగుమలాడుతుందండి ఇది రెసిపీ. లేకపోతే ఈ అల్లం వెల్లుల్లి పచ్చి వాసన వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసిన వెంటనే ఉల్లిపాయ వేసిన వెంటనే మనం ఏదైనా వెంటనే వేసేయకూడదండి. దీన్ని బాగా వేగనివ్వాలి. ఈ పచ్చివాసన అంతా పోవాలన్నమాట. పచ్చివాసన పోతే అప్పుడు టేస్టీగా ఉంటుంది. కీమా కడిగి పెట్టుకున్నానండి జల్లి దీంట్లో. ఇప్పుడు మన కీమా వేసేయాలము. ఇది మెంతికూర కడిగి వేసుకున్నాను. ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను అన్నమాట. నానబెడితే అది మట్టి ఉంటే మిగిలిన మట్టి అంతా వచ్చేస్తుంది అనమాట. కడిగి పెట్టేసుకోవాలి. కీమా దానికి ఒక ఆలు జోడిస్తే బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. అందుకని కీమా ఆలు మేథి అనమాట. వేగిపోయిందండి. ఇప్పుడు వేసేస్తున్నాను. కీమా వేస్తున్నాను. ఇప్పుడు జల్లి గంటలో వేసుకోండి. మాంసం కానీ కీమా కానీ ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ జల్లె దీంట్లో వేసుకుంటే, జల్లెల్లో వేసుకుంటే మిగిలిన నీళ్ళంతా ఓడిపోయి నీటి వాసన రాదండి. అందుకనే జల్లెడలో వేసుకోమంటారు అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలాగే పసుపు వేసి ఇలాగే 5 నిమిషాలు వేగనిచ్చేద్దాం. ఇందులో ఉండే నీళ్ళంతా నీళ్ళంతా ఉడికి ఆవిరయ్యి తర్వాత దీంట్లోని పచ్చివాసన పోతుంది అనమాట. అందుకనే బాగా ఉడకనివ్వాలి, ఇది వేగనివ్వాలండి. 5 నిమిషాల వరకు మూసిపెట్టి. ఇదిగోండి వేగింది. ఇప్పుడు కొబ్బరి కూడా వేసేస్తున్నాను. అన్ని టమాటాలు అన్నీ వేసేసాను. ఇప్పుడు ఆకుకూర కూడా వేసేస్తున్నానండి. కడిగి జల్లెడ దీంట్లో పెట్టినాను. ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట. చూడండి, మెంతికూరలో కీమాలో మెంతికూర కూడా వేసి బాగా వేగనిస్తే 5 నిమిషాల దాకా వేగనిస్తే చక్కగా ఇందులో ఉండే వగరంతా చేదంతా పోతుందండి. మెంతాకులో ఉండే కొంచెం వగరు ఉంటుంది కదా, ఆ వగరంతా పోతుంది అనమాట. ఒక 5 నిమిషాలు వేగనిచ్చేయాలి అన్నమాట. ఇలా వేగనిచ్చి తర్వాత ఒక విజిల్ ఇచ్చేస్తే చాలండి. కీమా కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇదిగోండి వేడిగా కీమా మెంతికూర ఆలు చూడండి ఇలా వస్తుందండి. ఇది అన్నంలో నంచుకోవడానికి కానీ, కలుపుని తినడానికి కానీ, చపాతీలు, పుల్కా, పూరీలకు కానీ చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది మెంతికూర కాబట్టి. ఇది గార్డెన్లో పండిన మెంతికూర. చూడండి ఇలా ఉంటుందండి రెసిపీ. గరం గరం కీమా మెథి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూడండి. బాగుంది అనిపిస్తే మీ స్నేహితులకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి బాగుంది అనిపిస్తే నాకు కామెంట్లో తెలియపరచండి. ఎలా వచ్చిందో, మీకు ఎలా వచ్చిందో, నిజంగా బాగుందా లేదా అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇంతవరకు ఛానల్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సభ్యులందరికీ, ఫ్యామిలీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.